కొండా సురేఖ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపన సృష్టించిందో మనందరికి తెలిసిందే. అలాంటిది సీఎం ని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి. సో ఈ నేపథ్యంలోనే అధిష్టానం సీరియస్ అయింది అండ్ అలాగే నివేదికను కూడా ప్రకటించింది. అలాంటిది కొండా సురేఖపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. అలాంటిది సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి అధిష్టానం సీరియస్ అయింది అండ్ అలాగే నివేదికను కూడా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అధిష్టానం అండ్ అలాగే నిన్న కొండా మురళి కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ. ఏమంటారు సార్? ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పవర్ ఉందా లేదా అధిష్టానం దగ్గర అనే దానికి ఇది ఒక లిట్మస్ టెస్ట్ ఈ ఎపిసోడ్. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ గారి మీద యాక్షన్ తీసుకోలేదనుకోండి, రేవంత్ రెడ్డి గారు రాబోయే 2 రోజుల్లో ప్రభుత్వాన్ని పగడ్బందీగా నడపలేరు, అంటే ఫోర్స్ఫుల్గా నడపలేరు, బలహీనపడిపోతారు. ఎందుకనంటే ఈ ఎపిసోడ్లో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. సుస్మిత అన్న మాటలేంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్ళు నెతికెక్కాయి అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడింది. దాంతోపాటు అక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రకాష్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి అని అతను ఉన్నారు, పరకాల ఎమ్మెల్యే. ఆయనకి టికెట్ నెక్స్ట్ ఆయనే అన్నట్టుగా ఈయన ప్రకటించారు. నువ్వెవరు ప్రకటించడానికి అని చెప్పేసి ఉంది. అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రిని అటాక్ చేశారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రిని అలా అటాక్ చేసేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపు గవర్నమెంట్ నడవాలి కదా. ఒకవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకొక వైపు ఏమో వీళ్ళు. సరే, ఇంతకు ముందు కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు సెటరైట్ అయ్యారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, నేను మరో జీవన్ రెడ్డి అనుతానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, వీళ్ళందరికీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇంతకు ముందులాగా కాకుండా ముందు అయితే ఇమీడియట్ గా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకుంటారు. అలాంటిది ఈసారి షోకాజ్ నోటీసులు చాలా స్పీడ్గా ఇచ్చేశారు. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేస్తే కొండా సురేఖని మంత్రివర్గంలో కొనసాగించడం అనేది జరగకపోవచ్చు దాదాపుగా. ఒకవేళ జరిగితే కనుక రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తగ్గించినట్టు అవుతుంది. సార్, ఇంకొకటి సొంత పార్టీకి చెందిన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాంటిది కొండా సుస్మిత చూసుకుంటే కనుక అంతకుముందు ప్రత్యక్షంగా పార్టీలో పనిచేయలేదు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ అడగడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 2 కావాలనేది మొదటి నుంచి వాళ్ళకి కోరిక. సుస్మిత అసలు లాస్ట్ ఎలక్షన్లోనే ప్రయత్నం చేశారు. సరే, అప్పుడు క్లారిటీ లేనందువల్ల మొత్తం మీద ఓన్లీ కొండా సురేఖ గారే పోటీ చేశారు. ఈసారి కొండా సురేఖ గారు ప్లస్ సుస్మిత ఇద్దరు పోటీ చేయాలనేది వాళ్ళ కోరిక. సో అది అధిష్టానం ఇస్తే కనుక ఓకే. కానీ ఇప్పుడు సుస్మిత ఈ కామెంట్లు చేశారని అంటే వాళ్ళేదో ఊరికే చేసి ఉంటారు అనుకోవడానికి లేదు. ఎందుకనంటే వాళ్ళేమి రాజకీయ ఫ్యామిలీ కొత్తగా కాదు, రాజకీయాలకు కొత్త ఏం కదా ఆ ఫ్యామిలీ. రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి ఫ్యామిలీ. అంటే వాళ్ళు ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అందుకే బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు కొండా మురళి గారు ప్లాన్ బి ఏంటి అని చెప్పేసి ప్రస్తావించినట్టు వాళ్ళ పేపర్లో వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదంటే తెలంగాణ కాంగ్రెస్ విభాగానికి తెలుసు కొండా మురళి ఏం చేయబోతున్నారు, కొండా సురేఖ ఏం చేయబోతున్నారు, ఆ ఫ్యామిలీ ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా. సో ప్లాన్ బి ఏంటి అని చెప్పేసి అడిగారు. ప్లాన్ బి ఏంటి అనేది ఆల్రెడీ 2-3 రోజుల నుంచి పేపర్లో కూడా వస్తుంది. దాని మీద డికే అరుణ్ గారు కూడా స్పందించారు. బీజేపీలోకి కొండా సురేఖ అని చెప్పి అంటే అధిష్టానం ఒప్పుకుంటే వచ్చేస్తున్నారు ఆవిడ అని చెప్పి ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. లేదు బీజేపీలోకి ఎందుకు వస్తారని చెప్పి ఆవిడ అనలేదుగా డికే అరుణ్ గారు. సార్, ఇంకొకటి అంటే అమిత్ షా కూడా టచ్ లో ఉన్నారు కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ తోటి అని చెప్పడం. అలాంటిది 4 పార్టీలో పనిచేశారు అంతకుముందు కొండా సురేఖ. అంటే ముందు వైసీపీ కానివ్వండి, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు ఒకటి మిగిలింది ఏంటంటే బీజేపీ ఒకటి మిగిలింది. నిజంగానే బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు ఒకవేళ పదవి నుంచి విరమణ చేస్తారు? అమిత్ షా గారు కొండా సురేఖ ఫ్యామిలీతో టచ్ లో ఉంటారనేది అది అసంభవం. అమిత్ షా గారికి నీకు పనులు ఉంటాయి, ప్లస్ కేంద్ర మంత్రి వాళ్ళతో ఎందుకు టచ్లో ఉంటారు? ఉంటే వీళ్ళు ఏదన్నా టచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప ఆయన వీళ్ళకేం టచ్లోకి రారు. టచ్లోకి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకనంటే ఆ టచ్లోకి వచ్చినంత మాత్రాన బీజేపీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏముంటాయి? ఏం లేదు. కాకపోతే వీళ్ళే అప్రోచ్ అయి ఉంటారు, బీజేపీలోకి అవకాశం కోసం వీళ్ళు అప్రోచ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ కూడా రెడీ అవుతుంది ఇది ఎవరు వచ్చినా తీసుకోవడానికి. పైగా ఈ మధ్యకాలంలో ఆయన నితిన్ నవీన్ వచ్చారు ఇక్కడికి తెలంగాణకి. తర్వాత మిగతా బీజేపీ
ఢిల్లీ నుంచి అనేక మంది లీడర్లు వచ్చారు. వచ్చి మీరు ఇంకా ఏంటి లేట్ చేస్తున్నారు, ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోండి, ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కానీ తీసేసుకోండి, స్టార్ట్ చేయండి ఆపరేషన్ అని చెప్పారు. దాదాపు చెప్పి కూడా నెల అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు బీజేపీలోకి రాలా. సో కాబట్టి కొండా సురేఖ లాంటి వాళ్ళని పార్టీలోకి వస్తామంటే తీసుకుంటారు. ఆవిడే కాదు, ఎవరు వచ్చినా తీసుకుంటారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే బీజేపీ వేకెంట్గా ఉంది. బీజేపీ తెలంగాణలో బలంగా ఉందని చెప్పుకుంటున్నారు కానీ క్యాండిడేట్సే లేరు నియోజకవర్గాలన్నింటిలో. సో కాబట్టి ఈ బీజేపీలోకి ఎవరు వస్తారు? ఇక్కడ బీఆర్ఎస్లో స్థానం లేని వాళ్ళు, కాంగ్రెస్లో స్థానం లేని వాళ్ళు వస్తారు. అంతే తప్ప ఆ రెండు పార్టీలను వదిలిపెట్టుకొని రారు కదా. అందులో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సినారియోని కనుక చూస్తే. సో కాబట్టి కొండా సురేఖ బీజేపీలోకి వెళ్తారు, అదే ప్లాన్ బి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళతో టచ్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. సో నటరాజన్ గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తున్నారు ఢిల్లీకి. నటరాజన్ గారు యాక్యురేట్గా పంపిస్తారని ఆవిడ మీద ఉన్నటువంటి నమ్మకం అధిష్టానానికి. ప్లస్ రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ టచ్లో ఉంటారు. సో కొండా సురేఖ గారు ఇప్పుడు వివాదాల్లోకి వచ్చారంటే ఆవిడ మొదటి నుంచి వివాదాల్లోనే ఉన్నారు. ఇది క్యాబినెట్లో చేరినప్పటి నుంచి నాగార్జున ఫ్యామిలీ, సమంత వ్యవహారం, ఈ దగ్గర నుంచి అనేక అంశాలు ఆవిడ డిపార్ట్మెంట్లో ఎవరో ఎంటర్ అవుతున్నారని, కడియం శ్రీహరి గారి మీద, అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ లీడర్ల మీద, అనేక మంది మీద అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్లస్ ఇప్పుడు తాజాగా ఆవిడ ఓఎస్డి మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఇవన్నీ వివాదాలు చాలా ఉన్నాయి, వివాదాలు చుట్టుకున్నాయి ఆవిడ చుట్టూరు. సార్ ఇంకొకటి అంటే రాజ్ గోపాల్ రెడ్డి మీద ఎలాంటి వేటు పడబోతుంది అంటారు? అంటే అంతకుముందు రాజ్ గోపాల్ రెడ్డి చూసుకుంటే కనుక ఒక ఫైర్ బ్రాండ్, ఒక ఫైర్ తో మాట్లాడేవారు. అలాంటిది మొన్నటి నుంచి ఒక బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు, కామ్ గా మాట్లాడుతున్నారు. అంటే బట్టి విక్రమార్క ఖర్గేతో భేటీ అయిన తర్వాత కొన్ని మార్పులు అయితే కనబడుతున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు పరిణామాలు అబ్జర్వ్ చేసుకుంటుంటారు, బేరీజ్ వేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడైతే వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వమని చెప్పి సిగ్నల్ ఇచ్చేసిందో ఆ రోజు నుంచి రాజగోపాల్ రెడ్డి గారి వాయిస్ తగ్గింది. అదే నేను ఇందాక అన్నాను, షోకాజ్ నోటీసులు కాంగ్రెస్ పార్టీలు అంత తొందరగా ఇవ్వరు. చాలా స్పీడ్గా షోకాజ్ నోటీసులు అటు చిన్నారెడ్డికి ఇటు కొండా సురేఖకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ మెడ మీద కత్తి ఆలాడుతుంది, బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి, సస్పెన్షన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు అబ్జర్వ్ చేశారు. అందుకే ఆయన స్లో అయ్యారు. స్లో కావడంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ వేరు, రాజగోపాల్ రెడ్డి గారి ఎపిసోడ్ వేరు. అతను బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మినిస్ట్రీ ఇస్తామని చెప్పి అధిష్టానం ఆయనకి హామీ ఇచ్చింది. ఆ బాధతోటి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోగలదు. కానీ కొండా సురేఖ గారి ఎపిసోడ్ డిఫరెంట్. సో ఆవిడ వివాదాల్లో కావాలని వెళ్ళిపోయారు, ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. పైగా ఇచ్చినటువంటి రిప్లై కూడా మా అమ్మాయి మాట్లాడితే నాకేం సంబంధం అని అటు కొండా సురేఖ, కొండా మురళి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. సో అది అధిష్టానానికి నచ్చదు. అది అధిష్టానానికి అది యాక్సెప్టెన్సీ ఉండదు కదా. మా కుమార్తె వేరు, మా కుమార్తె స్టేట్మెంట్ వేరంటే అలా ఒప్పుకోదు అధిష్టానం. సో పార్టీకి డ్యామేజ్ అవుతుంది. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని దించేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పర్వాలే, కానీ రేవంత్ రెడ్డి గారు కాకుండా వేరే ఎవరైనా ఉంటే బాగుండనేటువంటి ఒపీనియన్తో చాలా సందర్భాలు వ్యక్తం చేశారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. అధిష్టానం కాపాడుకోలేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకే XYZ పేర్లు తీసుకున్నాం అనుకోండి, పార్టీని నిలబెట్టగలరా? నిలబెట్టే పరిస్థితి లేదనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలి అని అంటే డెఫినెట్గా కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాల్సింది లేదా సస్పెండ్ చేయాల్సిందే. అందుకే ఆ మధ్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బర్తరఫ్ చేస్తే బీసీ మహిళ బర్తరఫ్ చేశారు అనేటువంటి కామెంట్స్ వస్తాయని ముందుగానే ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేంద్రని సస్పెండ్ చేసింది, ఆ తర్వాత రాజీయ SC ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇవన్నీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ముందుగానే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తే ఖచ్చితంగా ఆవిడ మీద వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.